ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 148వ వీడియోలో ఉన్నాం. మనము 1480 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసినట్టు అవుతుంది. ఈ రోజుతో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనకు ఉన్నాయి. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ 10 క్వశ్చన్స్ అయితే పొందండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్ క్వశ్చన్స్ ఇవి. ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1 వరల్డ్ జాగ్రఫీ నుంచి తీసుకున్న ప్రశ్నలు అయితే కొన్ని ఉన్నాయి. కృష్ణ బిలాలు అనగానేమి? వీటిని మనం బ్లాక్ హోల్స్ అంటామండి. చాలాసార్లు ప్రశ్న వస్తుంది మనకి బ్లాక్ హోల్స్ మీద, గుర్తుంచుకోండి. మనకు జనరల్గా ఏం జరుగుతుంది అంటే నక్షత్రాలలో కేంద్రక సంలీన చర్య జరుగుతుందండి. అంటే నక్షత్రాలలో ఉండే హైడ్రోజన్ అనేది నిరంతరం హీలియంగా మారుతూ ఉంటుంది. దీన్నే మనం కేంద్రక సంలీనం అంటాం. సూర్యుల్లో జరిగేది కూడా ఇదే. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఈ కేంద్రక సంలీన చర్య ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పదార్థం అంతా కూడా కేంద్రకం వైపుకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ కేంద్రకం వైపుకి ఆకర్షితమై అలా ఏర్పడ్డటువంటి ఖగోళ వస్తువును ఏమంటున్నామంటే మనం బ్లాక్ హోల్ అని పిలుస్తున్నాము. గుర్తుంచుకోండి, దీనికైతే విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. అయితే అన్ని నక్షత్రాలు మరి బ్లాక్ హోల్స్గా మారుతాయా అనేది ఇక్కడ పాయింట్. అట్లా కాదు, సూర్యుడి కంటే 1.4 రెట్లు అధికంగా ద్రవ్యరాశి ఉన్నటువంటి నక్షత్రాలే కృష్ణ బిలాలుగా మారుతున్నాయి. అది మీరు గమనించాలి. ఇవి అత్యధిక సాంద్రత గురుత్వాకర్షణ శక్తి కలిగి తన మార్గం గుండా వెళ్ళే ప్రతి వస్తువును కూడా ఇవి తన వైపుకు లాగేసుకుంటాయి. ఇది బ్లాక్ హోల్స్ యొక్క ప్రత్యేకత. గుర్తుంచుకోండి, బ్లాక్ హోల్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది జాన్ వీలర్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. 1983లో కృష్ణ బిలాలపై, ఈ బ్లాక్ హోల్స్ పై పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఈయన సిద్ధాంతమే చంద్రశేఖర్ లిమిట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడి కంటే 1.4 రెట్లు అధిక పరిమాణంలో ఉన్న నక్షత్రాలే బ్లాక్ హోల్స్గా మారుతాయని చంద్రశేఖర్ లిమిట్ అని మనం పిలుస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, ఒక నక్షత్రం ఏర్పడే క్రమంలో ఏ దశలు ఉంటాయి? ఒక స్టార్ మనకు ఫామ్ అయ్యే క్రమంలో ఏ దశలు ఉంటాయి అనేది అందులో చూస్తే మీకు ఫస్ట్ న్యూట్రాన్ నక్షత్రాలు, వీటిని మనం పల్సర్ అంటామండి. ఇక రెండోది అర్ధ నక్షత్రాలు, క్వాజర్ అంటాము. రెండో దశ అంటే పూర్తి నక్షత్ర దశను పొందక ముందు శక్తిజనక ప్రక్రియ ప్రారంభమైనటువంటి నక్షత్రాలు ఇవి. థర్డ్ స్టేజ్లో స్థిర నక్షత్రం అంటాం, ఫిక్స్డ్ స్టార్స్ అంటాము. ఇక్కడ కేంద్రక సంలీన చర్య ప్రారంభమవుతుంది. అంటే హైడ్రోజన్ హీలియంగా మారడం అనేది మనకు మొదలవుతుంది. మొదలైన తర్వాత నిలకడగా ఒకే ప్రకాశ శక్తితో కనిపించే నక్షత్రాలను మనం స్థిర నక్షత్రాలు అంటాము. ఇక ఫోర్త్ స్టేజ్ రెడ్ జాయింట్ అంటాము. అంటే బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో, ప్రకాశంలో పూర్తి స్థాయి వృద్ధిని పొందిన నక్షత్రం. ప్రస్తుతం సూర్యుడైతే ఈ రెడ్ జాయింట్ రూపంలో ఈ దశలో ఉన్నాడు. మనకి ఈ 4 దశలు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక క్వశ్చన్ నెంబర్ 3, భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? టాలమీ, ఈజిప్టుకు చెందిన టాలమీ మనకి భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే ఈ విశ్వానికి భూమి కేంద్రము, దాని చుట్టే అన్ని తిరుగుతున్నాయని చెప్పిండు. కానీ ఇది రాంగ్ అని తర్వాత కోపర్నికస్ మనకు హీలియోసెంట్రిక్ థియరీ తీసుకొచ్చిండు. ఈ విశ్వానికి సూర్యుడి కేంద్రము, సూర్యుడి చుట్టే అన్ని గ్రహాలు కూడా తిరుగుతున్నాయి అనేది ఇదైతే మనకి రుజువు చేయడం అనేది జరిగిందండి. కాబట్టి మీకు జియోసెంట్రిక్ థియరీ ఏమో టాలమీ ప్రతిపాదిస్తే హీలియోసెంట్రిక్ థియరీ, దీన్ని మనం సూర్యకేంద్రక సిద్ధాంతం అంటాం. దీన్ని కోపర్నికస్ అయితే ప్రతిపాదించాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థియరీ. చాలాసార్లు ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 4, ఖగోళ వస్తువుల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటాము? ఆస్ట్రానమీ అని పేర్కొంటాము. ఖగోళ వస్తువుల గురించి అంటే గ్రహాలు కావచ్చు, స్టార్స్ కావచ్చు, అన్నిటి గురించి కూడా. క్వశ్చన్ నెంబర్ 5, విశ్వం ఆవిర్భావాన్ని గురించి తెలిపే అతి ముఖ్యమైన సిద్ధాంతం ఏది? రిపీటెడ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే దాని మీద భిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది ఆమోదించిన సిద్ధాంతం ఏది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అండి. దీన్ని
ప్రూవ్ చేయడం కూడా జరిగింది. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే అబ్బే జార్జ్ లెమాయిటర్ అండి. చాలాసార్లు ఈ బిట్ అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటారు, 1927లో జార్జ్ లెమాయిటర్. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనకు విశ్వం ఏదైతే ఉందో ఇది మొదట్లో సంపీడన స్థితిలో ఉన్నటువంటి వాయు పదార్థంతో నిండిన ఒక బంతిలాగా ఉండేది. దీన్ని ఏమన్నారంటే ప్రైమోర్డియల్ మ్యాటర్ అన్నారు. 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే ఇది విస్ఫోటనం చెంది విశ్వం విస్తరణ అనేది ప్రారంభమైంది. అది ఇంకా కొనసాగుతుంది విస్తరణ అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ సిద్ధాంతాన్ని 1929లో మనకు ఎడ్విన్ హబుల్ బలపరచడం జరిగింది. ప్రపోజ్ చేసింది లెమాయిటర్, దీన్ని బలపరిచింది ఎడ్విన్ హబుల్. అయితే 2008లో దీన్ని నిరూపించే ప్రయత్నం కూడా చేశారు. జురా పర్వత శ్రేణుల వద్ద ఏం చేసిందంటే లార్జ్ హడ్రన్ కొలాయిడర్ పరికరాన్ని, LHC అంటాం, పరికరాన్ని ఉపయోగించి హిగ్స్ బోసన్ కణం ద్వారా ఈ బిగ్ బ్యాంగ్ థియరీని నిరూపించే ప్రయత్నం అయితే జరిగింది. అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ఫోక్స్ వాగన్ వాహన తయారీ సంస్థ ఏ దేశానికి చెందింది? ఇది జర్మనీ దేశానికి చెందిన సంస్థ అండి. ఫోక్స్ వ్యాగన్ ఫేమస్ కంపెనీ, ఇది ఫోక్స్ వ్యాగన్ వాహన తయారీ సంస్థ. అడగొచ్చు. క్వశ్చన్ నెంబర్ 7, భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో ఏ రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పాలన గురించి చేర్చారు? 6వ షెడ్యూల్లో మనకు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం యొక్క గిరిజన ప్రాంతాల పాలన గురించి తెలియజేశారు. అదే 5వ షెడ్యూల్ అయితే మిగతా గిరిజన ప్రాంతాల పాలన ప్రత్యేకంగా అస్సాం, మనకు 6వ షెడ్యూల్ అయితే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. 5వ షెడ్యూల్ అయితే గిరిజన ప్రాంతాల పాలన అన్నారు. ఈ మిగతా రాష్ట్రాల గురించి మాత్రం 6వ షెడ్యూల్లో ప్రస్తావించడం జరిగింది, ఈ 4 రాష్ట్రాల గురించి. క్వశ్చన్ నెంబర్ 8, ఏ సంవత్సరం భారతదేశంలో అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడింది? 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడింది. అంటే మనకు 1978 కంటే ముందు అంతర్గత కల్లోలం, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కనుక ఉంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చు అనే కండిషన్ ఉండేది. సో దాని ప్రకారం అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించారండి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ పేరుతోటి. తర్వాత 1978లో ఏం చేశారంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంతర్గత కల్లోలం స్థానంలో మనకు సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని అయితే చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు సాయుధ తిరుగుబాటు ద్వారా కానివ్వండి, లేదా విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు కానివ్వండి, ఈ ఆర్టికల్ ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చు. అంతకుముందు మనకు సాయుధ తిరుగుబాటు అనే పదం కాకుండా ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అంతర్గత కల్లోలం అనే పదం ఉండేది. కాబట్టి దాని ఆధారంగా అప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి దృష్ట్యా ఇందిరాగాంధీ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది. క్వశ్చన్ నెంబర్ 9, ఉపాంత రైతు అని ఎవరిని పేర్కొంటారు? ఏ రైతుకైతే 1 హెక్టారు లోపు భూమి ఉంటే వారిని ఏమంటారంటే ఉపాంత రైతులు అంటారు. 1 హెక్టార్ అంటే గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 2.47 ఎకరాలు అంటే సుమారు 2.5 ఎకరాలు ఉంటే మనం ఏమంటున్నామంటే 1 హెక్టారు లోపు భూమి ఉన్న రైతుని మనం ఉపాంత రైతు అంటున్నాం. 1 హెక్టార్ = 2.47 ఎకరాలు, అంతకంటే తక్కువ ఉన్న రైతుని మనం ఉపాంత రైతు అని పిలుస్తున్నాము. 1 హెక్టార్ లోపు ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 10, ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా భావించే సియాచిన్ గ్లేసియర్ను భారత ఆర్మీ ఎప్పుడు స్వాధీనం చేసుకుంది? ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేసియర్ అండి. 1984 ఏప్రిల్ 13న మనం ఆపరేషన్ మేఘదూత్, ఇది గుర్తుంచుకోండి, ఆపరేషన్ మేఘదూత్ ద్వారా మనం సియాచిన్ గ్లేషియర్ని అయితే స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు ఇవి మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.